ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, ఎవరు పెట్టినా రేపు గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలు అమరావతిలో ఎటు డెవలప్ అవబోతున్నాయని చెప్పి ఎవరైనా సరే, ఎందుకంటే వెస్ట్ సైడ్ మార్కెట్ ఏ విధంగా మనం చూసాము, వెస్ట్ సైడ్ ఎంతమంది ఇన్వెస్ట్ చేసేది చూసాము. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఈ విధంగా వెస్ట్ సైడ్ లాగా ఎక్కడ డెవలప్ అవుతుందని చెప్పి చాలామంది ఇప్పుడు ఆలోచనలో కూడా ఉన్నారు. సో మీకున్న అంచనా ప్రకారం, మీకున్న సమాచారం ప్రకారం, సో ఇలాంటి గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలు ఎటు సైడ్ రావచ్చు అండి? ఆల్రెడీ మంగళగిరిలో మనకి ఐటీ సెక్టర్ ఉంది, అక్కడ సెజ్ ఉంది, ఐటీ ఆఫీసెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అదే స్ట్రెచ్లో మనకి అది ఎక్స్పాండ్ అవుతుందండి. ఓకే, ఆ మంగళగిరి నుంచి మనకు అమరావతి ఏదైతే రోడ్ ఉందో అదంతా ఐటీ అయిపోతుంది రేపు ఫ్యూచర్లో. ఎందుకంటే ఆల్రెడీ మంగళగిరిలో చాలా కమర్షియల్స్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఆ స్ట్రెచ్ విల్ అది అట్లా కొనసాగుతుంది, ఇంకా అది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ కంపెనీ వచ్చినా కూడా డెలైట్ ఇక్కడ ఉందనుకోండి, ఆ సెంచర్ నెక్స్ట్ వేస్తాడు, అంతే పక్కపక్కనే ఉంటాయి, పక్కపక్కనే వస్తుంది. సో ఇది కూడా మంగళగిరి రోడ్ ఏదైతే స్ట్రెచ్ ఉందో అక్కడ మొత్తం మీకు రేపు ఫ్యూచర్లో ఐటీ అవుతుంది. ఓకే, ఎన్ఆర్ఎల్ చూపు ఎటువైపు? ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ కొంచెం ఈసారి అమరావతి మీద దృష్టి పెట్టారని చెప్పి వినిపిస్తున్న మాట. అంటే అక్కడ ఇన్వెస్ట్ చేశారో లేదో మనకైతే తెలియకుండా మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అక్కడ కూడా ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఎంక్వైరీలు చేస్తున్నారని చెప్పి విన్నాం మేడం. మీకు వచ్చే కాల్స్ని బట్టి, మాకు వచ్చే కాల్స్ ప్రకారం ఎన్ఆర్ఐస్ ఆర్ వెరీ కీన్ ఇన్ ఇంట్రెస్టింగ్ ఇన్ అమరావతి అండి. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది ఎన్ఆర్ఐస్ మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువ ఉన్నారు, వేర్ వీ డీల్ విత్. వాళ్ళందరికీ ఆంధ్రాలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే హోప్ పెరుగుతుంది. అంటే మనలాంటి అనలిస్టులు చెప్పారనుకోండి, డెఫినెట్లీ అక్కడ స్కోప్ ఉంది పెట్టుకోండి అని వాళ్ళకు అడుగు ముందుకేస్తారు. డెఫినెట్లీ ఎన్ఆర్ఐ ఫండ్స్ చాలా వస్తుంది అందులో. అండ్ చంద్రబాబు నాయుడు గారికి చాలా హీస్ గాట్ వెరీ గుడ్ హ్యాండ్స్ ఆన్ విత్ ఎన్ఆర్ఐస్. అసలు ఎన్ఆర్ఐస్ వాళ్ళు పొలిటికల్లీ ఫండ్ చేశారు లాస్ట్ టైం ఫర్ ఎలక్షన్స్. కోట్లు పంపించారు. ఈవెన్ ఐ నో ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ సెంట్ క్రోర్స్ టు పార్టీ ఫండ్. సో డెఫినెట్లీ ఆ సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఎన్ఆర్ఐ ఫండ్స్ విల్ కమ్. ఎందుకంటే ఏ స్టేట్ అయినా కూడా ఎన్ఆర్ఐ ఫండ్స్ 20 to 30% అది బాగా బ్యాకప్ ఇస్తుంది. అండ్ డెఫినెట్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఉన్నారు అక్కడ ఆ ఏరియా నుంచి ఎన్ఆర్ఐస్. మైగ్రెంట్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉన్నారు. అంటే బేసిక్లీ ఏమవుతుందంటే స్టూడెంట్స్గా వస్తారు, ఇక్కడ చదువుతారు, అటు వెళ్ళిపోతారు, అక్కడే సెటిల్ అయిపోతారు. సో అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చంద్రబాబు నాయుడు గారికి చాలా ఉంది. అమరావతి నుంచి అమీర్పేట నుంచి ఎలా మొదలైందో అమెరికా వరకు కొన్ని లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు అందులో ఇప్పుడు ఏఐ మీద ఫోకస్ చేస్తున్నారు. ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఏఐ ట్రైనింగ్ అండ్ అలాంటి ఇన్స్టిట్యూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఎన్ఆర్ఐస్ విల్ సపోర్ట్ హిమ్ ఎ లాట్. అమరావతి ప్లాన్ సిటీ అన్నారు. ఎస్, అది చంద్రబాబు నాయుడు గారి విజన్ తోటి స్టార్ట్ అవుతుంది అది. సో మళ్ళీ మొదటి నుంచి ఈ పునర్నిర్మాణం జరుగుతుంది. ఒక రకంగా గతంలో జరిగిన అన్ని దాదాపు ఇప్పుడే మర్చిపోతున్నారు ప్రజలు కూడా ఏం జరిగింది ఏంటి అనేది. సో సిటీని ఒక 5 years తర్వాత ఊహించుకుంటే ఎలా ఉంటుంది? అంటే ఇదంతా ఈయన ఐటీ టెక్నాలజీ మొత్తం ఈయన ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే మీకు తెలిసింది ఆల్రెడీ. ఏ విధంగా మనం ఒకసారి ఎవరో వచ్చినప్పుడు అన్నారు, ఇప్పుడు అమెరికాలో ఉన్నావా లేదంటే హైదరాబాద్లో ఉన్నావా అని చెప్పి హైటెక్ సిటీ వెళ్ళినప్పుడు అన్నారు. అలాంటి ప్రాంతాలుగా ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇది డెఫినెట్లీ ఇది చేయాలి అంటే మనకి ఐటీ సెక్టర్ ఎక్కువ రావాలి అక్కడ. చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా ఎక్కువ దాని మీద ఉంటుంది. సో ఐటీ అండ్ ఏఐ మీద ఎక్కువ అయితే ఇప్పుడు ఫోకస్ చేయడం మొదలు పెడతారో డెఫినెట్లీ ఆ సిటీ మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఐ థింక్ 10 years బ్యాక్ చూసిన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాదు ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఉంది, శిల్ప ఫ్లైఓవర్. అది ఎక్కంగానే మీకు ఇటుపక్క హై రైజ్, ఇటుపక్క కమర్షియల్స్, యూ ఫీల్ యాజ్ ఇఫ్ మనం ఎక్కడో కెనడాలోనో న్యూయార్క్లో ఉన్నాం అనిపిస్తుంది. సో ఇది ఏంటంటే బేసిక్లీ ఇట్స్ ద ప్లానింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ హౌ టు డెవలప్ అనమాట. అండ్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ మ్యాన్ విత్ ఎ విజన్. సో డెఫినెట్లీ హీల్ మేక్ హిస్ డ్రీమ్ కమ్ ట్రూ. సో అదొక న్యూయార్క్ సిటీ కానీ ఒక యుఎస్ లాంటి ఒక సిటీగా మార్చడానికి పెద్ద టైం అయితే పట్టదు. బట్ ఇట్స్ అబౌట్ ఇన్వెస్టర్స్. ఆయన నమ్మి ఇప్పుడు ఇన్వెస్టర్స్ ముందుకు రావాలి. బికాస్ పెద్ద బడా ప్లేయర్స్ ఏంటంటే మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా అని ఒక డౌట్ కూడా ఉంది. సో నౌ వాట్ ద టీడీపీ గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇస్ టు ఫోకస్ ఆన్ ద వర్క్ డెవలప్మెంట్స్. వీళ్ళు రోడ్లు వేస్తే అక్కడ చుట్టుపక్కల సెజ్ కట్టడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. సో ఆ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ సిటీ బాగా డెవలప్ అవుతుందని చెప్పి అది రియల్ ఎస్టేట్లో బాగా ఇది. ఎస్, కరెక్టే. అది రేపు అమరావతి నిర్మాణానికి ఎంతోమంది అక్కడ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో ఒకసారి అమరావతికి ఊహించుకుంటే మరి అంతమందికి అక్కడ వాళ్ళ సొంత హౌసెస్ కావచ్చు, సొంత ప్లాట్ఫామ్ అక్కడ క్రియేట్ చేసుకోవడానికి సో ఆ ల్యాండ్ సరిపోతుందా? డెఫినెట్లీ ల్యాండ్ సరిపోదు. బికాజ్ మనకున్న ల్యాండ్ అక్కడ ఇంత డెవలప్ అవ్వాలి అంటే అక్కడ ల్యాండ్ అంటే ఎందుకు అడిగానంటే మేడం, చాలామంది అప్పట్లో ఏమన్నారంటే ఒక అమరావతి నిర్మాణానికి 33,000 ఎకరాలు అవసరమా అని క్వశ్చన్ మార్క్ వేసి చాలామంది దాన్ని ఒక అపోహ సృష్టించారు. అవును. ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని ఎకరాలు ఉంటుందండి? 8,000 ఎకరాలు ఉంటుంది, సరిపోతుందా? సరిపోవట్లేదు.
సో రేపు అమరావతి కూడా ప్లాన్ సిటీ కాబట్టి అసలు ఆ ల్యాండ్ సరిపోతుంది. సరిపోదు, డెఫినెట్లీ సరిపోదు మనకి ఇంత. అందులో ఇప్పుడు అంటే అగైన్ వన్ మోర్ థింగ్ ఈస్ దేర్ నౌ. ఇప్పుడు ఫైనాన్షియల్ అదేంటి క్యాపిటల్గా వైజాగ్ని అనౌన్స్ చేశారు. సో తను కూడా కొంచెం హీస్ ట్రయింగ్ టు బైఫకేట్ కొన్ని ఏరియాస్ని బాగా ఇది చేస్తున్నారు. ఇప్పుడు సీడ్ క్యాపిటల్గా కర్నూలుని చేశారు. ఇప్పుడు నిన్న అనౌన్స్ చేశారు వాట్ ఈస్ దట్ బెంగళూరు వైజాగ్ అదే మన అదేంటి ఇండస్ట్రియల్ జోన్స్. సో అలాగా కొంచెం అటు ఇటు డీవియేట్ చేస్తే మాత్రం కొంచెం వరకు ఎంప్లాయ్మెంట్ అటు ఇటు డివైడ్ అయిపోతుంది. బట్ ఐటీ సెక్టర్ని మాత్రం కాంప్రమైజ్ చేసుకొని మనం సిటీని డెవలప్ చేస్తే అమరావతి ల్యాండ్స్ కూడా సరిపోవండి. బికాస్ ఐటీ ఎక్కడ పెట్టినా వచ్చేస్తారు. బేసిక్లీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, పిల్లలు చదువుకోవడానికి ఆంధ్రా నుంచి ఇక్కడికి వస్తారు హయ్యర్ స్టడీస్, ఇక్కడే ఉద్యోగం చేసుకుంటారు, ఇక్కడే ఇల్లు కొనుక్కుంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. సో ఇప్పుడు అదే మనం అక్కడ క్రియేట్ చేయగలిగితే ఇప్పుడు కొత్త కంపెనీస్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీస్ ఉన్నాయి, ఎవ్రీబడి ఆర్ వర్కింగ్ ఫ్రమ్ దే. రిమోట్ క్రియేట్ చేసినా చాలు, ట్రైనింగ్ ఇక్కడ వస్తారు, రిమోట్గా వాళ్ళు అక్కడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే సర్వర్ బేస్డ్ కదండి. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి వర్క్ చేసినా, ఆఫీస్లో నుంచి వర్క్ చేసినా, ఆంధ్ర వర్క్ చేసినా, తెలంగాణ వర్క్ చేసినా, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ డిఫరెన్స్. సో రిమోట్ ఫెసిలిటీ ఏరియాస్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రిమోట్ ఏరియాస్ని చేసుకుంటే అక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అక్కడ జాబ్ ఆపర్చునిటీ వచ్చిందంటే రెసిడెన్షియల్ వస్తుంది, రెసిడెన్షియల్ వచ్చిందంటే స్కూలు, హాస్పిటల్స్, కమర్షియల్, మాల్స్ ఆటోమేటిక్లీ దాంతోపాటు అటాచ్డ్. అదొక ప్యాకేజ్ అది. సో అది ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఫోకస్ చేయాలి. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ ద ఏరియాస్, ఇప్పుడు ఈ కంపెనీస్కి అంతా రిమోట్ క్రియేట్ చేస్తే అక్కడ అమరావతి కూడా సరిపోదు.